బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీ డ్రగ్స్ బస్ చేశారు. రూపాయలు 12 కోట్ల విలువైన మత్తు పదార్థాలను పట్టివేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికురాలు ఆమెని అరెస్ట్ చేశారు. ఆ మహిళకు సంబంధించిన ఒక బ్యాగ్లో 6 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హైడ్రోఫోనిక్స్ అంటే ఏదో లెట్యూస్ లేకపోతే ఆకుకూరలు పండిస్తారు ఆ టెక్నాలజీ. మరి హైడ్రోఫోనిక్ గంజాయి అని చెప్పేసి ఫస్ట్ టైం వింటున్నాను నేనైతే. సో అలాంటి ఒక టెక్నాలజీ ఏదో యూజ్ చేసి మొత్తానికైతే 6 కిలోల గంజాయి, 6 కిలోలు 12 కోట్లు, అంటే 1 కిలో 2 కోట్ల విలువైన గంజాయిని అయితే పట్టుకున్నారు. మొత్తం మీద అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఆ బ్యాగ్లో 6 కిలోలు చూడండి, ఆ విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఆ ప్యాకెట్స్ కూడా వ్యాక్యూమ్తోని టైట్ చేసి ప్యాక్ చేసినట్టు కనిపిస్తుంది. ఆ బ్యాగ్లో బట్టల మధ్య దాన్ని దాచిపెట్టి తెచ్చే ప్రయత్నం చేసింది. మొత్తం మీద అయితే మన ఎయిర్పోర్ట్ సంబంధించిన సిఏఎస్ఎఫ్ అలాగే నార్కోటిక్స్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి జాయింట్ ఆపరేషన్లో తనని పట్టుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి 6 కిలోలు అంటే 12 కోట్లు అంట, అంటే ఒక్కొక్క కిలో 2 కోట్లు. మరి అంతగా ఏముంటుందో మరి నాకైతే తెలియదు. కానీ మీకెవరికైనా తెలిస్తే కనుక కింద హైడ్రోఫోనిక్ గంజాయి అంటే ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో గంజాయిపై ఒక రకంగా వార్ చేస్తున్నారు పోలీసులు కానీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కానీ. వీళ్ళందరూ గడిచిన కొన్ని నెలల్లో చాలా ఇలాంటి అన్ని కేసెస్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్పెషల్గా టీమ్స్ని ఫామ్ చేసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, అన్ని బట్టల మధ్య అంత ధైర్యంగా అవన్నీ పెట్టుకొని ఎలా వచ్చింది. నాకు తెలిసి ఆ టీషర్టు అదంతా ఆ మహిళనే అయి ఉండొచ్చు. ఆమెతోనే తీస్తున్నారు మొత్తం. చూడండి బట్టలు ఒక్కొక్క షర్ట్స్ మధ్యలో పెట్టి మరి తీసుకొచ్చింది. ఫస్ట్ గ్రీన్ కలర్ షర్ట్లో చూస్తే ఒక ప్యాకెట్ కనిపిస్తుంది, ఇంకో ప్యాకెట్ కూడా దాంట్లోనే ఉంది. సో బట్టల మధ్య దాన్ని పెట్టి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఆ మహిళ. మరి ఒక పెడ్లరా, లేకపోతే ఆమె ఒక అడిక్టా, లేకపోతే ఆమె ఎందుకు తెచ్చింది? దుబాయ్ లాంటి దేశాల్లో, అంటే ఎస్పెషల్లీ ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో అసలు మత్తు పదార్థాలు అంటే వాటి జోలికి వెళ్ళినా చంపేస్తారు అక్కడ. అలాంటివి మీరు తీసుకున్నారు, మీరు సేవించారని తెలిసినా కూడా పబ్లిక్గానే మిమ్మల్ని చంపేసే ప్రయత్నం చేస్తారు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఎస్పెషల్లీ. మరి అలాంటి దుబాయ్ నుంచే 6 కిలోలు తీసుకొచ్చింది. మరి ఆ దుబాయ్కి ఎక్కడి నుంచన్నా వస్తున్నాయా వేరే దేశం నుంచి? ఆమె ఇక్కడ బిజినెస్ చేయడానికి తీసుకొచ్చిందా లేకపోతే ఏంటి అనేది ఆ కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అనుకుంటా. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది, శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు ఒక్కొక్క కిలో 2 కోట్లు, 6 కేజీలు 12 కోట్లు, ఇంత విలువ ఉంటుందా దానికి? అండ్ దీన్ని ఎలా పట్టుకున్నారు ఈమెని? అసలు పోలీసులు దీని వెనకాల ఏదైనా ఆల్రెడీ వస్తుందని ఇన్ఫర్మేషన్ ఉందా? మొత్తానికి ఇప్పుడైతే తనపై కేసు నమోదైందా? ఏంటి లేటెస్ట్ అప్డేట్? రైట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా విదేశీ గంజాయిని అధికారులు పట్టుకున్నారు. దాదాపు దీని విలువ అనేది 12 కోట్ల వరకు ఉంటున్నట్టు కూడా ఒకవైపు అంచనా వేస్తున్నారు. దుబాయ్ నుంచి వచ్చినటువంటి భారతీయ మహిళ దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ కూడా పట్టుబడింది. దీనికి సంబంధించి కూడా డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆ మహిళని అదుపులోకి తీసుకొని ఆమె బ్యాగేజ్ లో దాదాపు 6 కేజీల హైడ్రోఫోనిక్ గంజాయి అనేది లభించింది. మరొక లగేజ్ మిస్ అయిందంటూ కూడా ఆమె తప్పిపోయిందంటూ కూడా ఫిర్యాదు చేయడంతో అది హైదరాబాద్ చేరుకుంది. అందులోనే ఇంకా 6 కేజీలు, మొత్తం 12 కేజీల హైడ్రోఫోనిక్ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 1 కేజీ ₹1 కోటి విలువ చేస్తుందంటూ కూడా అంచనా వేసిన మొత్తం 12 కోట్ల విలువ చేసేటువంటి ఆమె ఆ విదేశీ గంజాయిని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఈమె కన్స్యూమర్ పెట్లర్ అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రయాణికుల పైన NDCPS చట్టం 185 యాక్ట్ కింద ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. జనరల్ గా హైడ్రోపోనిక్ గంజాయి అంటే ఇది కొకైన్ లాగా ఎక్కువగా మత్తిస్తుంది. జనరల్ గా ఉండేటువంటి మనకి ఇక్కడ దొరికేటువంటి గంజాయితో పోల్చుకుంటే ఇది ఎక్కువగా మత్తిస్తుంది. అండ్ ఇది చాలా ఇక్కడ మన కంట్రీలో కూడా దొరకదు. అందుకనే ఆమె దుబాయ్ నుంచి తీసుకొని వస్తుంది. కొకైన్ తో ఈక్వల్ గా హైడ్రోపోనిక్ గంజాయి అనేది ఉంటదంటూ కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నారు. సో దీనికి ఎక్కువ కాస్ట్ ఉండడంతో ఆమె ఏమైనా ఎవరికి సప్లై చేయడానికి వచ్చింది, లేకపోతే కన్స్యూమరా పెట్లరా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేసి ప్రస్తుతం కేసు నమోదు చేసి ఆమెకు సంబంధించినటువంటి ఏవైతే డీటెయిల్స్ కావచ్చు అన్నిటిని కూడా ప్రస్తుతం ఎంక్వైరీ చేసినట్టు కూడా తెలుస్తుంది. గతంలోనూ అనేక అక్కడ ఉన్నటువంటి ఏదైతే చాలా వరకు కూడా పోలీసులు పట్టుకుంటున్నప్పటికీ ఒకవైపు వాళ్ళు
ఏదైతే టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ విధంగా తను ఏదైతే బట్టలు పోల్ చేసిందో బట్టలలో ఈ విధంగా దాచుకుంటూ వచ్చిందో అక్కడ ఏదైతే స్కానింగ్ ఉంటుందో స్కానింగ్ లో బయటపడింది. అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నాక మొదటి బ్యాగేజ్ 6 కేజీలు లభ్యమైంది. మరో బ్యాగేజ్ మిస్ అయిందని ఆమె చెప్పడంతో పోలీసులు దాన్ని కూడా ఎంక్వైరీ చేసి పట్టారు. మొత్తం 12 కేజీలకు సంబంధించినటువంటి హైడ్రోపోనిక్ గంజాయిని ప్రస్తుతం పట్టుకున్న. మొత్తం 12 కోట్ల విలువ చేసేటువంటి గంజాయిని ఆమె పెద్దరా లేకుంటే మన కన్స్యూమర్ అనే కోణంలో ప్రస్తుతం ఎవరికి సప్లై చేస్తున్నారని కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే చేపట్టారు. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద హైదరాబాద్కి సంబంధించిన ఎయిర్పోర్ట్లో 12 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి ఈ మధ్యకాలంలో బాంబే, కోల్కతా, ఢిల్లీ ఇలా వివిధ ఎయిర్పోర్ట్స్లో కూడా ఇదే గంజాయిని దొరకబట్టారు. లాస్ట్ 20 రోజుల్లో దాదాపు 108 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి అనేది దొరికింది. 108 కిలోలు అని అంటే దాదాపు 100 కోట్లు. ఇది ఎక్కువ శాతం దుబాయ్ నుంచే వస్తుందంట. మరి దీనికి మరి ఎక్కువ డిమాండ్ ఉందా? ఇంత వాల్యూ ఎందుకుంది? ఒక్కొక్క కిలోకి, ఒక్కొక్క కేజీకి 1 కోటి రూపాయలు అంటే అసలు అది మామూలు విషయం కాదు. అది హై వాల్యూ అని చెప్పచ్చు, చాలా హై వాల్యూ అని చెప్పచ్చు. గంజాయిని పట్టుకొని ఎవరైనా దొరికితే కనుక NDPS యాక్ట్, నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 కింద 10 సంవత్సరాలు జైల్లో వేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ₹1,00,000 ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. అయినా కూడా ఇప్పటికీ 20 రోజుల్లో 100 కిలోలు వచ్చాయి. ఎయిర్పోర్ట్ నుంచి 100 కిలోలు. ఏదో వేరే రాష్ట్రం నుంచో కార్లోనో బస్లోనో లేకపోతే ఇంకా ఏదో ఒక రకంగా తెచ్చింది కాదు. ఎయిర్పోర్ట్లో 100 కిలోలు వచ్చాయి అంటే అర్థం చేసుకోండి, 20 రోజుల్లో అంటే 100 కోట్లు. సో ఇంతకుముందు కూడా ఒక 6 కిలోలు ఒక బ్యాగ్లో పెట్టి పంపించినప్పుడు అది టాస్క్ ఫోర్స్కి, అక్కడున్న CASF అలాగే యాంటీ నార్కోటిక్స్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన టీమ్స్కి దొరకడంతో ఈమెకి వలపన్ని ఈసారి మళ్ళీ వస్తున్నప్పుడు ఈమెని పట్టుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఇంతకుముందు 6 కిలోలు, ఇప్పుడు 6 కిలోలు, దాదాపు 12 కిలోల్ని సీజ్ చేశారు. మొత్తం మీద 10 సంవత్సరాలు జైలు, అలాగే ₹1,00,000 ఫైన్. సరే, ₹1,00,000 ఫైన్ అంటే పెద్ద అమౌంట్ కాదు వీళ్ళు అమ్మే దాని మీద అని అనుకోవచ్చు. కానీ 10 సంవత్సరాలు జైలు వేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకనంటే ఇంత కాస్ట్లీ డ్రగ్స్ని ఇంపోర్ట్ చేస్తున్నారు. ఎక్కువ శాతం దుబాయ్ నుంచి వస్తున్నాయి. ఆ మధ్య మనం చూస్తే కనుక బెంగళూరుకు సంబంధించి ఒక హీరోయిన్, ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు, ఆయన కొన్ని 100 కోట్లకు సంబంధించిన బంగారాన్ని కూడా ఇట్లనే దొంగదారిన తీసుకొచ్చింది. సో దుబాయ్ నుంచే ఎక్కువ శాతం గోల్డ్ కానీ ఇంతకుముందు తీసుకొచ్చేవాళ్ళు, ఇప్పుడు డ్రగ్స్ని తీసుకొస్తున్నారు. డ్రగ్స్కి ఒక అడ్డగా మారుతుంది. ఇండియాకి తెచ్చి ఇక్కడ యువతని పాడు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. 12 కిలోలు 12 కోట్లు. ఒక్కసారి ఆ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఒక్కొక్క ప్యాకెట్ 1 కిలో అంట. అన్ని షర్ట్స్ మధ్యలో, ఒక్కొక్క షర్ట్ మధ్యలో ప్రాపర్గా ఫోల్డ్ చేసి ఆ బ్యాగ్లో పెట్టి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మరి ఆమె జస్ట్ పెడ్లరా లేకపోతే జస్ట్ ఆ లగేజ్ తీసుకొని ఇక్కడికి వచ్చడానికి మ్యూల్స్ అంటే డాంకీస్, గాడిదల్లా వాడుకుంటారు కొంతమందిని. వాళ్ళకి ఎక్కువ శాతం డబ్బులు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. సో ఆ రకంగా ఏమైనా వాడుకొని తనని తీసుకొచ్చారా అన్న కోణంలోనే పోలీసులు అయితే కేసుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు పాన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా లాస్ట్ 20 రోజుల్లో 108 కిలోలని స్వాధీనం చేసుకున్నారు. ముంబై ఎయిర్పోర్ట్లో ఇలాంటి పరిస్థితి ఉంది. జైపూర్లో, అలాగే లక్నో, అలాగే కోల్కతా. ఎక్కువ శాతంలో దొరికింది అయితే బ్యాంకాక్ నుంచి ముంబైకి ఒకసారి 39 కిలోలు ఇదే తీసుకొచ్చారంట. దాని తర్వాత 61 కిలోలు కూడా తీసుకొచ్చారంట. బ్యాంకాక్ నుంచి కూడా ఈ మధ్యకాలంలో థాయిలాండ్ ఇలాంటి దేశాల నుంచి కూడా ఇలాంటి డ్రగ్స్, వీడ్, గంజాయి ఇవన్నీ కూడా తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఆ దేశాలపైన కూడా కొంచెం ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తం మీద మీరేమనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వాలు ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలా? ఇంకా ఎక్కువ స్క్రూటినైజ్ చేయాలా? ఎయిర్పోర్ట్స్లో టైట్ సెక్యూరిటీ చేయాలా? ఏం చేస్తే వీటన్నిటికీ మనం చెక్ పెట్టే ప్రయత్నం చేయొచ్చు అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తం మీద అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ దొరికాయి. ఒక మహిళ తన బ్యాగ్లో 12 కోట్లకు సంబంధించిన 12 కోట్లు విలువైన మత్తు పదార్థాలను తీసుకొచ్చింది. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ₹1000 కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ.
ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం. బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం. క్లయింట్స్ని సాటిస్ఫై చేసాం. గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసి ఇచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.